నమఃశివాయ. బియ్యంలో మహాగణపైకి ఎడితే మీ కోరికలన్నీ నెరవేరుతాయండి. అయితే మహాగణపైకి ఎలా పెట్టాలి, ఎలా కోరుకోవాలన్నది నేను ఈ వీడియోలో చెప్తానండి. ఫస్ట్ ఒక గాజు బౌల్ తీసుకోండి. ఆ గాజు బౌల్లోన మీరేమైతే కోరుకుంటారో ఆ కోరికని ఒక పేపర్ మీద రాసి ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కొంచెం బియ్యం పోసుకోండి. ఇట్లా ఆ పేపర్ అంతా ములిపోలండి. బియ్యం పోసుకున్న తర్వాత 2 కాయిన్లు పెట్టేసుకోండి. 2 కాయిన్లు కూడా మళ్ళీ బియ్యం మొత్తం నింపేసుకోవాలన్నమాట. ఈ పెట్టే ప్రాసెస్లోన ఓం గం గణాధిపతియే నమః అని చేస్తే చాలా మంచిదండి. మీరేం కోరుకున్నా ఆ కోరికలన్నీ తీరుతాయి. మళ్ళీ 2 కాయిన్లు పెట్టి మళ్ళీ బియ్యం పోయాలండి. ఇలా పెట్టిన ప్రతిసారి ఓం గం గణాధిపతియే నమః అనుకొని పెడితే చాలా మంచిదండి. ఏదైనా ఆ కోరిక తొందరగా నెరవేరుతుంది. కాకపోతే కొంచెం టైం పడుతుందండి. దేనికైనా సరే మీరు కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుందండి. తర్వాత ఉన్ని బియ్యాన్ని పోసేసుకోవాలి. ఇలాగా మొత్తం ఫిల్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మహాగణపైకి ఇందులో కూర్చోబెట్టుకోవాలండి. సిద్ధి బుద్ధి గణపైకి ఓం గం గణాధిపతియే నమః. ఆ మహాగణపైకి చక్కగా బొట్లు అన్నీ పెట్టుకోవాలండి. మీ దగ్గర విగ్రహం ఉంటే పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత అయ్యవారి దగ్గర లవంగ మొగ్గలు పెట్టేసుకోండి. అండ్ చక్కగా మీ దగ్గర లవంగాలు అన్నీ ఇంట్లో ఉన్న వస్తువులేనండి. లవంగ మొగ్గలు పెట్టేసుకోండి. ఓం గం గణాధిపతియే నమః అనుకుంటూ చెప్పుకుంటూ చేస్తే చాలా మంచిదండి. ఓం గం గణాధిపతియే నమః. ఇలా లవంగాలు పెట్టుకున్న తర్వాత దీంట్లోనే చెక్క ఉంటుంది కదండి, చెక్క పొడి చేసి పెట్టుకోండి. నా దగ్గర మిక్సీ కొంచెం కరెంట్ లేకపోవడం వల్ల నేను దంచుకున్నానండి, అందుకు ఇలా ఉంది. ఇలా పొడి చేసుకొని ఈ చెక్క పౌడర్ కూడా వేసుకోండి. అలా చేసుకుంటే మంచిదండి. మీ కోరిక ఏదైనా సరే నెరవేరుతుంది. చేసినంతసేపు ఓం గం గణాధిపతియే నమః అనుకొని చేయండి. అలాగే మీ కోరిక ఎప్పుడైతే నెరవేరిపోతుందో ఈ బియ్యాన్ని పాయసం చేసి చిన్నపిల్లలు ఉంటారు కదండి, ఆ చిన్నపిల్లలకి తినిపించండి. ప్రతిరోజు మీరు ఇంట్లో పూజ చేస్తారు కదా, అలా మహాగణపతికి కూడా ధూపం చూపిస్తే చాలండి. ఎవరు ముట్టు అంటూ తగలని చోట ఈ మహాగణపతికి పెడితే చాలా మంచిదండి. అలా పూజ గదిలో పెట్టుకొని ధూపం వేసుకుంటే చాలా మంచిది. ఇలా మీ కోరిక ఎన్ని రోజులైతే నెరవేరుతుందో కోరిక నెరవేర్పుగాన ఈ బియ్యాన్ని చక్కగా పిల్లలకి పాయసం చేసి పెట్టండి. మళ్ళీ కోరుకోండి. మళ్ళీ యథాస్థితిగా ఇలా చేసుకుంటే చాలా మంచిదండి. ఆ సిద్ధి బుద్ధి గణపయ్య మీ కోరికలన్నీ నెరవేరుస్తారండి. ఓం గం గణాధిపతియే నమః అని 21 సార్లు అనుకొని మీ పూజా గదిలో పెట్టుకుంటే చాలా మంచిదండి. మీకు ఇష్టమైతే పూజా గదిలో పెట్టుకోండి, లేకపోతే ఎక్కడైనా ఎవరు కూడా ముట్టకూడదు, అలాంటి చోట పెట్టుకుంటే చాలా మంచిదండి. మీరు ఏం కోరుకున్నా ఆ కోరికలన్నీ నెరవేరుతాయండి. కొంచెం టైం పడుతుంది, కానీ తప్పకుండా నెరవేరుతుందండి. ప్రతి ఒక్కరు చేయండి. ఈ సిద్ధి బుద్ధి గణపయ్య ప్రతి దాంట్లో విజయం కలిగిస్తారండి. విజయ గణపతి, మహాగణపయ్య, సిద్ధి బుద్ధి గణపయ్య మీ దగ్గర విగ్రహం ఉంటే ఇలా చేయండి, చాలా మంచిదండి. ఓం గం గణాధిపతియే నమః. ఓం నమఃశివాయ.